కనిపిస్తాయి, లేదు అంటే లేదు. నిమిషంలో దిగకపోతే ఇంకా నాకు పెద్దవాళ్ళు తిడతారు అనమాట. సో హాయ్ గైస్, ఈ రోజు అయితే మనం మాధవధార దగ్గరలో ఉన్న స్కేటింగ్ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇది చాలా ఫేమస్ పార్క్. యాక్చువల్లీ చాలా మందికి కూడా తెలిసే ఉంటది ఈ పార్క్ గురించి. ఎక్కువగా ఇక్కడ ఒకేషన్స్ అవుతూ ఉంటాయి, లైక్ యాన్యువల్ డే, స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్స్. చాలా పెద్ద మంది ఇక్కడ జాగింగ్ వాకింగ్ వస్తూ ఉంటారు. సో ఒకసారి లోపల ఎలా ఉందో ఏంటి అని అయితే చూపించేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. సో పార్క్ బయట అయితే ఇలా ఉంటది అనమాట. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్, పార్క్ ఎంట్రన్స్. పార్క్ మొత్తం బయట ఇలా ఉంటది. సో ఇక్కడ డాన్స్ క్లాసెస్ కానీ, యోగా కానీ, పక్కన స్విమ్మింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. చాలా మంది స్విమ్మింగ్ క్లాసెస్ లో కూడా జాయిన్ అవుతారు అనమాట. సో లోపల ఎలా ఉందో ఏంటో అయితే ఒకసారి చూసేద్దాం. సో లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత పార్క్ మొత్తం ఇలా ఉంటది. ఇది రౌండ్ సర్కిల్ అనమాట. ఇది వచ్చి సెంటర్ స్కేటింగ్ కి పార్క్స్ అవి. అండ్ లాస్ట్ టైం మనకి క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు కూడా ఇక్కడే పెట్టారు అనమాట, క్రికెట్ మ్యాచెస్. చాలా మంది జనాలు వచ్చారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం పడిపోయింది ఆ రోజు. అండ్ చాలా మంది ఇక్కడ ఆడుతూ ఉంటారు, లైక్ షటిల్స్ అవి. అది వచ్చేసి ఇంకో బ్యాక్ గేట్, ఇంకో గేట్ అది. సో రైట్ అరౌండ్ ఇక్కడ మనకి చాలా అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి అనమాట ఎక్కువగా. చాలా ఫేమస్ పార్క్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది యాక్చువల్లీ స్టేజ్. బ్యాక్ సైడ్ మీకు ఏదైతే కన్స్ట్రక్షన్ లో కనిపిస్తుందో అది స్టేజ్ అనమాట. అక్కడే నేను బ్లూ బెల్స్ లో వర్క్ చేసినప్పుడు, టీచర్ గా వర్క్ చేసినప్పుడు ఇక్కడే మాకు యాన్యువల్ డే ఫంక్షన్ అయితే అయ్యింది. సో నేనైతే అటువైపు వెళ్ళి ఒకసారి చూపిస్తున్నాను. సో ఇది మొత్తం పార్క్ అనమాట. ఇది నేను వచ్చింది ఆ గేట్ నుంచి, నేను ఈ గేట్ నుంచి చూపిస్తున్నాను. రన్నింగ్, జాగింగ్ చేస్తూ ఉంటారు. సో లోపల ఆడుకోవడానికి ప్లేస్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ మొత్తం. సో ఇది స్టేజ్, ఇది మెయిన్ స్టేజ్ అనమాట. ఇలా ఉండేది యాక్చువల్లీ. సో ఇక్కడే డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అవి అవుతూ ఉంటాయి, లైక్ ఎనీ ప్రోగ్రామ్ ఇక్కడ. మేబీ మళ్ళీ కడుతున్నారు నాకు తెలిసి, పెద్దగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఇక్కడ చిన్నది ఉంటది ఇక్కడ కూర్చోడానికి. ఇక్కడే మేము చిన్నపిల్లలకి లైక్ డాన్స్ ప్రోగ్రామ్ కి కిడ్స్ వస్తే ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసాం. ఇదంతా స్విమ్మింగ్ పూల్ అనమాట దీని బ్యాక్ సైడ్. సో ఇది స్టేజ్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మొక్కలు అవి ఉన్నాయి కదా, ఇది స్టేజ్. యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ అవుతుంది, సో అందుకే లోపలికి వెళ్ళలేకపోతున్నాము. అంటే నాకు ఇది యాక్చువల్లీ గుర్తొస్తుంది అనమాట. నేను గ్లోబల్స్ లో వర్క్ చేసినప్పుడు అయితే ఇది స్టేజ్ మాకు. ఇక్కడ చిన్నపిల్లల్ని ఏదైతే మా క్లాస్ కిడ్స్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడ రెడీ చేసేవాళ్ళం మేము. ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నా సరే గాలి వచ్చేది కాదు, పాపం చెమటలు పట్టేసేవారు అప్పుడైతే. సో ఇక్కడ రెడీ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికైతే పంపించే వాళ్ళం మేము. సో వన్స్ డాన్స్ అది అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ వచ్చేసేవారు, లైక్ అటు నుంచి అటు పంపించేవాళ్ళం. ఇది మొత్తం స్కేటింగ్ పార్క్ అనమాట. కంప్లీట్ పార్క్ అయితే మనకి ఇలా ఉంటది. చాలా పెద్ద పార్క్. ఏమైనా ప్రోగ్రామ్స్ అయినా ఏమైనా సరే ఇక్కడే అవుతూ ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి మొక్కలు అవి. పెద్దవాళ్ళకి చేయడానికి ఎక్సర్సైజెస్ కానీ, యంగ్ పీపుల్ కెన్ జాగింగ్ చేయడానికి కానీ. షటిల్, యాక్చువల్లీ షటిల్ ఇస్ మై ఫేవరెట్ గేమ్. చాలా ఇష్టం షటిల్ గేమ్ స్పోర్ట్స్ లోనైతే. సో అండ్ మ్యాచెస్ కూడా ఇక్కడ మనకి పెడుతూ ఉంటారు. సో జనాలు వచ్చి చూస్తూ ఉంటారు అనమాట. సో మ్యాచెస్ కూడా. ఇది యాక్చువల్లీ స్విమ్మింగ్ పూల్ బ్యాక్, బట్ క్లోజ్ చేసి ఉంది గేట్. సో అందుకే అటు సైడ్ నేను ఇంకా వెళ్ళలేకపోయాను. యాక్చువల్లీ స్విమ్మింగ్ పూల్ వీడియో తీయడానికి నాకు అవ్వట్లేదు, చూపిద్దామని చెప్పేసి ఇది ఎక్కదామని నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఎక్కేసి అయితే ఒకసారి నేను మీకు చూపిస్తాను, ఇంకేసి కనిపిస్తే, లేదు అంటే లేదు. సో ఇదంతా స్విమ్మింగ్ పూల్. యాక్చువల్లీ నేను ఈ పైకి ఎక్కాను, ఇది ఎక్కేసి నేను చూపిస్తున్నాను స్విమ్మింగ్ పూల్ ఇదంతా. అటు లాక్ చేసింది, సో దట్స్ ద రీజన్ నేనైతే వెళ్ళలేదు. సో చిన్నపిల్లలు నేర్చుకోవడానికి అవి ఈ స్విమ్మింగ్ పూల్ అయితే అటువైపు ఉంది. మేబీ ఎంట్రన్స్ అటువైపు ఉంటుంది, బట్ అటు సైడ్ కూడా లాక్ చేసి ఉంది బికాస్ పార్క్ కి టైమింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇదంతా హోల్ పార్క్, ఇంత అపార్ట్మెంట్స్ అన్నమాట. ఇదైతే హోల్ పార్క్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది ఏదో కడుతున్నారు మోస్ట్లీ. సో నేను 2 నిమిషాలు దిగకపోతే ఇంకా నాకు పెద్దవాళ్ళు తిడతారు అనమాట. సో నీట్ గా మనం దిగిపోతాం కిందకి. నేను మీకు ఆ స్విమ్మింగ్ పూల్ చూపించడానికి అని చెప్పేసి నేను ఇది ఎక్కాను. ఇది సో మొత్తానికి దిగిపోయాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. నేను అలా నడుచుకొని వచ్చేటప్పటికి నేనైతే ఇక్కడ కృష్ణుడి విగ్రహం చూపించాను అనమాట. సో మీకు కూడా నేను చూపిస్తున్నాను. మొత్తం రైట్ అరౌండ్ లోటస్ దాంతో, బట్ లోటస్ ఫ్లవర్స్ లేవు. యాక్చువల్లీ లోటస్ ఫ్లవర్స్ లేవు. మధ్యలో అయితే కృష్ణుడి విగ్రహం అయితే ఇలాగుంది. బాగుంది కదా యాక్చువల్లీ చూడడానికి. సో రీసెంట్ గా డెకరేట్ చేసినట్టున్నాను. సో ఇక్కడ ఎడ్జ్ లో అయితే ఇలా ఉందన్నమాట, కింద లోటస్ ఫ్లవర్స్ తోటి చిన్న కృష్ణుడి విగ్రహం. ఇంకా అలా కొంచెం ముందుకు వస్తే మనకి గాంధీ గారి విగ్రహం కూడా ఉంటుంది. సో ఇలా సాంగ్స్ పెట్టారు ఎవరు. ఈ పక్కన ఇలాగా స్పోర్ట్స్ పార్క్
యోగా క్లాస్, ఫిట్నెస్ సెంటర్, వర్కౌట్ హాల్ ఇక్కడ అనమాట. ఇదంతా సో ఈ రోజు వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్టు అనుకున్నా. సో మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంటే బై, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.